హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ భూమి స్పార్కిల్స్. ఈ వీడియోలో మనం రేపటి ఎగ్జామ్ అయిన గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మెటీరియల్‌లో ఓన్లీ 35 మార్క్స్‌కే క్వశ్చన్ పేపర్ అని ఉంది. ఇది 35 మార్క్స్ కాదు. ఈ ఇయర్ న్యూ సిలబస్‌కి మీరే ఫస్ట్ బ్యాచ్ కదా! మీకు 70 మార్క్స్‌కి ఉంటుంది పేపరు. ఇది 3 అవర్స్ 70 మార్క్స్‌కి ఉంటది పేపరు. అండ్ 3 యూనిట్సే ఉన్నాయి మా మెటీరియల్‌లో అని మీరు అనుకోవచ్చు. 3 యూనిట్సే బట్ 70 మార్క్స్‌కి కండక్ట్ చేస్తున్నారు. ఈ 3 యూనిట్స్‌లోనే మీకు ఆ 70 మార్క్స్ సిలబస్ అనేది వస్తది. 3 యూనిట్స్ నుండే వస్తది. అండ్ గుర్తుంచుకోవాలి మీరు, మళ్ళీ ఓన్లీ ఇప్పుడు మనకి 35 మార్క్స్‌కి కదా డైలీ జరిగేది. మళ్ళీ 35 మార్క్స్‌కి అనుకోని ఓన్లీ లాంగ్ క్వెషన్స్ రెండే రాయాలి. మేము 2 యూనిట్లే చదువుకొని పోతాము. మూడో యూనిట్ చదవము. అట్లా వదిలేసిన వాళ్ళు కూడా ఉంటారు. మీకు ఇప్పుడు 70 మార్క్స్ కాబట్టి 3 యూనిట్స్ ఖచ్చితంగా చదువుకోవాలి. మీరు 35 మార్క్స్ అప్పుడు ఓన్లీ 2 యూనిట్స్ చదివినా ఓకే, మీరు గెట్ ఆన్ అవ్వగలుగుతుండే. బట్ 70 మార్క్స్‌కి కాబట్టి మీరు ఖచ్చితంగా 3 యూనిట్స్ చదవాలి. మనకు 5 యూనిట్స్ ఉండేది. బట్ 3 యూనిట్సే ఉంది. దాన్ని పెంచలేరు. కాబట్టి దానికోసమని మీరు 3 యూనిట్స్ చదవాలి. అండ్ ఎంత వీలైతే అంత ఎక్కువ క్వెషన్స్ చదవాలి. సిలబస్ తక్కువ, మార్క్స్ ఎక్కువ కాబట్టి. అండ్ ఆ వీడియో ఎందుకు లేట్ అంటే క్వెషన్స్ రెడీ చేయలేదు. అండ్ కొంచెం ట్రావెల్‌లో ఉండే, కొంచెం ఫీవర్ ఉండే. చేయలేదు వీడియో. అండ్ ఇది ఓన్లీ ఇంపార్టెంట్ క్వెషన్సే, ఎక్స్‌ప్లనేషన్ ఏం లేదు. లైట్‌గా తెలిసింది చెప్తానంతే. హెడ్డింగ్స్ అదేది నేను చూయించే టైం లేదు. ఎడిట్ చేసే టైం లేదు. ఇంకా వేరే యూనివర్సిటీ వాళ్ళకి ఇంకొక 4, 5 డేస్ లేట్‌గా ఉంది అంటే నేను ఎక్స్‌ప్లనేషన్ వీడియో చేయగలుగుతాను. అలా ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. రేపటి వాళ్ళకైతే ఎక్స్‌ప్లనేషన్ నేనేమి ఇవ్వలేదు. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి మార్గదర్శనము అంటే ఏమిటి? దాని పరిధి మరియు స్వభావం గురించి రాయండి. నెక్స్ట్ ఇందులో మెయిన్‌గా ఏంటంటే మార్గదర్శనం మరియు మంత్రణం 2 ఉంటాయి. ఫస్ట్ మార్గదర్శనం, గైడెన్స్ అంటే సో, ఎవరికైతే మనం మార్గదర్శనం ఇవ్వాలనుకుంటున్నామో ఎవరైతే సమస్యల్లో ఉంటారో వాళ్ళది వాళ్ళు ఈ నిర్ణయం తీసుకోండి అని, ఇట్లా చేస్తే బాగుంటది అని చెప్పేది మార్గదర్శనం. మార్గదర్శనం అంటే ఏది కాదు అని తెలుసుకోవాలి. ఇలా కూడా అడుగుతారు, మార్గదర్శనం అంటే ఏది కాదు అని. ఇదే చెయ్యు, ఒక పర్టిక్యులర్‌గా ఇట్లాంటిదే చెయ్యాలి, ఇదే చెయ్యాలి అని డిమాండ్ చేసేది మార్గదర్శనం, గైడెన్స్ కాదు. ఇట్లా చేస్తే బాగుంటది అని సలహా ఇవ్వాలి. వాళ్ళది వాళ్ళే నిర్ణయం తీసుకోవడానికి హెల్ప్ చేసేది గైడెన్స్. నెక్స్ట్ మంత్రణం, కౌన్సిలింగ్ అంటే లైక్ వాళ్ళకేదైనా ఎమోషనల్‌గా గానీ, మెంటల్‌గా గానీ కొంచెం మాట్లాడలేని వాళ్ళు అట్లాంటి వాళ్ళకు ఇద్దరు వ్యక్తుల మధ్యల ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసేది కౌన్సిలింగ్ అని చెప్తాం. ఏదైనా తప్పు చేసినప్పుడు మనసు కొంచెం కొందరికి మైండ్ బాగుండదు. వాళ్ళకి చెప్పే సూచనలు గానీ అట్లాంటి వాటిని కౌన్సిలింగ్ అంటాం. మార్గదర్శక సూత్రాలు 10 ఉన్నాయి. ఈ 10ని రాయడానికి ట్రిక్ చూడండి. మార్గదర్శకత్వం పైన వ్యాసం రాయమన్నారు. అజీసా అనే అమ్మాయి నైస్‌గా రాసింది. శామ్, సమంత స్వీట్ ఇచ్చింది. నైస్‌గా రాసినందుకు అజీసా అనే అమ్మాయికి సామ్, సమంత స్వీట్ ఇచ్చింది అని. ఇక్కడ అండర్‌లైన్ చేసింది ఉంది కదా! అంటే వ్యక్తి కేంద్రిత. సమ్ అంటే సంపూర్ణ అభివృద్ధి సూత్రం. నెక్స్ట్ జీసా అవసరాల ఆధారిత, జీ ఫర్ జీవితాంత సూత్రం, ఫర్ సహకార సూత్రం. నెక్స్ట్ నైస్‌గా, అంటే నైతికత. అంటే మనం ఏదైతే ఎవరికైతే మార్గదర్శనం ఇస్తున్నామో వాళ్ళ ఏదైనా మన గురించి సమాచారం ఎంచుకుంటారు కదా! వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ మనకి చెప్పుకుంటారు కదా! ఆ ప్రాబ్లమ్స్ గురించి మనం సీక్రెట్‌గా ఉంచాలి. గోప్యంగా ఉంచాలి అనేదే నైతికత. నెక్స్ట్ ఆహ్, నైస్‌గా రాసింది. నెక్స్ట్ సామాజిక, ఫర్ సామాజిక. నెక్స్ట్ సామాన్య, సామాన్య అని రాసిన నేను, సామాన్యులకు అందుబాటులో. సమంత సమాచారంపై ఆధారపడేది. నెక్స్ట్ స్వీయ, ఫర్ స్వీయ అన్నట్టు. మీకు గుర్తుంచుకోవస్తే గుర్తుంచుకోండి. 10 గుర్తుండడం కోసం. ఈ 10 గుర్తుండకున్నా కనీసం 5 అన్నా గుర్తుకుంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్గదర్శనంలోని రకాలు. మార్గదర్శనం రకాలు 3 ఉంటాయి. విద్య గురించి ఇచ్చే మార్గదర్శనం, ఆహ్, నెక్స్ట్ వృత్తి గురించి ఇచ్చే మార్గదర్శనం, నెక్స్ట్ వ్యక్తిగత మార్గదర్శకం 3 ఉంటాయి. ఫస్ట్ విద్య అంటే విద్యలోని సమస్యలు అంటే లైక్ కోర్స్‌ని సెలెక్ట్ చేసుకోవడం గానీ, మనకు కూడా డౌట్స్ ఉంటాయి కదా! ఇందులో సబ్జెక్ట్స్ ఏంటి అని, ఇంపార్టెంట్ క్వెషన్స్ ఏంటి అని, ఇలాంటి వాటి గురించి చెప్పేది. అండ్ నెక్స్ట్ సెకండ్ దాని వచ్చేసి వృత్తి గురించి. అంటే ఈ డిగ్రీస్ అయిపోయిన తర్వాత ఏది చేస్తే బాగుంటది? ఏ జాబ్ చేస్తే బాగుంటది? నీకు ఫ్యూచర్‌లో నువ్వు పోలీస్ కావాలనుకుంటే ఇప్పుడు ఏ కోర్స్ తీసుకోవాలి? అట్లాంటి వృత్తి గురించి సలహాలిచ్చేది. నెక్స్ట్ వ్యక్తిగత అంటే బిహేవియర్ బాగుండాలని, సమాజంలో ఎలా బతకాలి అని. కొందరికి మాట్లాడరాదు, కొందరేమో తప్పులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా ఉండాలి అని చెప్పేది వ్యక్తిగత మార్గదర్శకత్వం. నెక్స్ట్ మంత్రణం. మంత్రణం అంటే మీకు తెలిసిందే. భావోద్వేగ
ఎమోషనల్‌గా, మానసికంగా అట్లా ఉండే వాళ్ళకి హెల్ప్ చేయడం. రె మెయిన్‌గా అయితే ఇద్దరు వ్యక్తుల మధ్య సమస్యను తీర్చడం అని దీన్ని చెప్తారు. లైక్ ఈ గైడెన్స్ అండ్ మంత్రణం కొంచెం సేమ్‌గానే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మంత్రాల యొక్క మంత్రాలు కాదు, మంత్రణం యొక్క సూత్రాలు మరియు రకాలను రాయండి అని. సో, ఈజీగానే ఉన్నాయి చదువుకుంటే. నెక్స్ట్ ఫిఫ్త్ క్వెషన్ వచ్చేసి రైట్ ద కౌన్సెలింగ్ ప్రిన్సిపల్స్ అండ్ రైట్ దేర్ టైప్స్. నెక్స్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి మంత్రణంలో ఉపాధ్యాయుని యొక్క పాత్ర ఏమిటి అని, మార్గదర్శనంలో మరియు మంత్రణంలో. సో, గైడెన్స్ స్కూల్లో ఒక టీచర్ ఎలా గైడెన్స్ ఇస్తాడు అండ్ మెయిన్‌గా అయితే వాళ్ళే ఇస్తారు కదా! టీచర్సే ఇస్తారు కదా! సో, ఇందులో హెడ్డింగ్స్ ఏముంటాయంటే, సో, మనకి మార్గదర్శనంలో 3 రకాలు ఉంటాయి కదా! విద్యాపరంగా మార్గదర్శనంలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటి? వృత్తిపరంగా ఉపాధ్యాయుని పాత్ర ఏంటి? నెక్స్ట్ థర్డ్ ఏంటి, వ్యక్తిగతంగా మార్గదర్శనంలో ఉపాధ్యాయుని పాత్ర ఏంటి? సో, ఇలా అందులో టైప్స్ ఉంటాయి కదా! టైప్స్‌ని హెడ్డింగ్స్ పెట్టుకుంటూ అందులో ఉపాధ్యాయుని పాత్ర అని పెట్టొచ్చు. సో, హెడ్డింగ్స్ ఎక్కువవుతాయి. నెక్స్ట్ సెవెంత్ వన్ ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్కూల్ గైడెన్స్ ప్రోగ్రామ్. సో, పాఠశాల మార్గదర్శనం ఇవ్వడానికి నిర్వహణ సూత్రాలు. సో, ఇవి చదవాలి. నెక్స్ట్ కౌన్సిలింగ్ ఫాలో అప్ సర్వీసెస్. నెక్స్ట్ నైన్త్ వన్ వచ్చేసి బోధనా లోపాల దృష్టి మరియు శ్రవణ లోపాలతో కూడిన వ్యక్తులకు మార్గదర్శనం మరియు మంత్రణము విధానమును వివరించండి. కొంచెం తెలుగు టైపింగ్ తప్పుంది. సో, ఇది హర్రీ బరీగా చేసిన వీడియో. లైక్ ఇక్కడ మీకు కామెంట్స్ మీకు చూయించాను కదా! సో, వీళ్ళ కోసమే చేసిన వీడియో నేను. సో, ఇదేంటి అంటే మనము ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్‌లో చదివినాం కదా! సో, వినని వాళ్ళకి, కళ్ళు కనపడని వాళ్ళకి ఎలాంటి మోటివేషన్స్ ఇయ్యాలి అని చెప్పి ఆ మోటివేషన్స్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రామాణిక, అప్రామాణిక పరీక్షలు. సో, పరీక్షలు అని అడిగినా, ప్రామాణిక సాధనాలు అని అడిగినా, సో, ఇవి రాస్తే మీకు మార్క్స్ స్కోర్ అవుతుంది. అండ్ 11th వన్ వచ్చేసి రైట్ ద క్వెషనైర్, సోషియోమెట్రీ, అబ్జర్వేషన్, ఆటోబయోగ్రఫీ, రేటింగ్ స్కేల్స్. సో, నిన్నటి ఎగ్జామ్ మీకేదైతే నిన్నటి ఎగ్జామ్ ఉందో, సో, ఆ నిన్నటి ఎగ్జామ్‌లో కూడా రేటింగ్ స్కేల్స్ మీకు సెకండ్ ఎగ్జామ్ నిన్న అయిపోయింది కదా! సో, ఆ రేటింగ్ స్కేల్స్ కూడా అందులో ఉంది. లైక్ అదేంటి 0-10 ఇవ్వడం, లేదంటే యెస్ ఆర్ నో క్వెషన్స్ ఆహ్, అట్లాంటివి ఇవ్వడం ఉంది కదా! సో, అది రాసినా సరిపోతుంది. అండ్ నెక్స్ట్ 12th వన్ వచ్చేసి మార్గదర్శనము మరియు మంత్రణములో విద్యా సాధన పరీక్ష, ఇంటరెస్ట్ ఇన్వెంటరీ, ప్రజ్ఞా వ్యక్తిత్వ పరీక్షలు, ప్రజ్ఞా పరీక్షల ప్రాధాన్యత. సో, ఇవి చదువుకోవాలి. సో, నేను నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసే టైం లేదు. బట్ ఈజీగానే ఉంది. మీరు చదివితే మాత్రం చాలా ఈజీ, అంటే ఈజీ సబ్జెక్ట్ ఇది. ఇంకా మీకు 35 మార్క్స్ ఉండే పేపర్ 70 మార్క్స్‌కి చేశారు. సో, ఎంతంటే అంత రాసుకోవచ్చు. ఒక 30 పేపర్స్ నింపడానికైతే ట్రై చేయండి. అండ్ 13థ్ ఏంటంటే మార్గదర్శనం మరియు మంత్రణంలో నైతిక అంశాలు. సో, సీక్రెట్‌గా ఉంచడానికి. సో, వాళ్ళు మన దగ్గర నుంచెల్లి గైడెన్స్ తీసుకోవడానికి, సహాయం తీసుకోవడానికి చెప్పిన వాళ్ళ సీక్రెట్స్ చెప్పుకొని దీనికి ఏం చేయాలి అని అడుగుతారు. సో, ఆ సీక్రెట్స్ మనం వేరే వాళ్ళకి రివీల్ చేస్తే అది కరెక్ట్ కాదు కదా! సో, దాని గురించి ఉంటుంది. నెక్స్ట్ 14థ్ ఏంటి, ఎక్స్‌ప్లెయిన్ గైడెన్స్ అండ్ సర్వీస్ ఓరియంటేషన్, ప్యూపిల్ ఇన్వెంటరీ, ఆక్యుపేషనల్ ఇన్ఫర్మేషన్. సో, విద్యార్థి వివరాల జాబితా సేవ. సో, ఇది రాయాలి. నెక్స్ట్ మార్గదర్శనం యొక్క మూల్యాంకనములు. సో, మూల్యాంకనం అంటే ఏంటి, ఎగ్జామ్స్ లైక్ మార్క్స్‌ని క్యాలిక్యులేట్ చేసుకోవడం ఇది కదా! సో, దాని గురించి. నెక్స్ట్ మంచి మంత్రణకుడికి, అంటే మంత్రాలొచ్చే మనిషికి కాదు, ఎవరైతే ఈ కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు ఉంటారో, ఆ కౌన్సిలింగ్ ఇచ్చే వాళ్ళకి మంచి లక్షణాలు రాయండి అని. సో, ఈ క్వెషన్ కొంచెం టైపింగ్ కూడా తప్పే ఉంది. సో, మంత్రణం, మంత్రణకుడు అంటే కౌన్సిలింగ్ ఇచ్చే వాడిని మనం ఏమంటాం, మంత్రకుడు అని అంటాం. నెక్స్ట్ మంత్రణ ప్రక్రియలో పాటించవలసిన నిర్మాణాత్మక అంశాలు రాయండి అని. సో, 17 క్వెషన్స్ ఉన్నాయి. సో, ఈ 17 క్వెషన్స్‌కి మీరు ఖచ్చితంగా చదవాలి. అండ్ ఇంకెవరైనా చదవలేము అనుకుంటే మాత్రం కొంచెం ఇందులోంచి ఏవైనా ఒక 10 క్వెషన్స్ చదివితే మీరు ఒక 50 వరకు స్కోర్ చేయగలుగుతారు. సో, ఇంకా కొంచెం టఫ్‌గానే ఇస్తున్నారు క్వెషన్స్. అండ్ లాస్ట్ ఈ 2 పేపర్స్‌లో మీరు మంచిగా రాసిర్రా, రాయలేరా, క్వెషన్స్ వచ్చిందా, రాలేవా అని ఎవరు కామెంట్ చేయలేరు. సో, అందుకోసమనే నాకు వీడియో చేసే ఇంట్రెస్ట్ రాలేదు. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.